ఫ్రెండ్స్, మనం ఇవాళ రేపు వాడుకునేటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటి బ్యాక్ ప్యానల్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనం ప్లాస్టిక్ వేరియంట్ని చూస్తున్నాం, అలాగే మెటల్ బాడీ వేరియంట్ని చూస్తున్నాం, అలాగే గ్లాస్కి సంబంధించినటువంటి బాడీ వేరియంట్ని కూడా మనం చూస్తున్నాం. సో ఈ మూడిటిలో ఏది డ్యూరబుల్గా ఉంటుంది, ఏది ప్రైస్ తక్కువగా ఉంటుంది, ఏది స్టైలిష్గా ఉంటుంది? కంపెనీస్ ఈ మెటల్ బ్యాగ్స్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్స్ లేదా గ్లాస్ బ్యాగ్స్ వాడటం వల్ల కంపెనీస్కి వచ్చినటువంటి లాభాలు ఏంటి, అలాగే వీటి డ్యూరబిలిటీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. నిన్న మన ఛానల్లో నేను రెడెక్స్ బ్రాండ్కి సంబంధించినటువంటి 55 ఇంచెస్ 4K HDR10 సపోర్ట్తో ఉన్నటువంటి స్మార్ట్ ఎల్ఈడి టీవీని నేను అన్బాక్స్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ వాచ్ దట్ వీడియో. ఇక ఇవాళ రేపు మనం చూసేటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి బ్యాక్ ఏదైతే ఉందో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్తో రావడం జరుగుతుంది. నెంబర్ 1 ప్లాస్టిక్, అలాగే మనము మెటల్ బాడీస్ని కూడా చూడగలుగుతున్నాం, అలాగే ఫైనల్గా మనము గ్లాస్ బాడీస్ని కూడా చూడగలుగుతున్నాం, అంటే గ్లాస్ బ్యాగ్స్ని కూడా మనం చూడగలుగుతున్నాం. సో వీటన్నిటిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఏదైతే మనకి మొబైల్ డిజైన్ చేసిన తర్వాత దీని బ్యాక్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో వీళ్ళు మనకి ప్లాస్టిక్ని ప్రొవైడ్ చేస్తుంటారు. వేరు ఒకప్పుడు మీరు చూసారు అన్నట్లయితే కనుక మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి బ్యాక్తో పాటు ఫ్రంట్ కూడా వీళ్ళు మనకి ప్లాస్టిక్ని యూస్ చేశారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మనకి గ్లాస్ వాడేదానికి బదులుగా ఇప్పుడు నామినల్ కాస్ట్ అంటే మినిమం కాస్ట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో కూడా మనం ఫ్రంట్ గ్లాస్ చూడగలుగుతున్నాం. వేరే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్లో మీరు చూసారు అన్నట్లయితే ఫ్రంట్ డిస్ప్లే పైన మనకి గ్లాస్కి బదులుగా ప్లాస్టిక్ని ఇచ్చేవాళ్ళు. సో ఈ ప్లాస్టిక్ అనేది ఒకందుకు మనకు మంచిదే, ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండేవి. కానీ మనకి జేబులో ఏదైనా కీస్ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాటిల్ని టచ్ చేస్తూ వీటిపైన స్క్రాచెస్ అనేవి చాలా సులువుగా పడటం జరుగుతుంది. సో అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో టోటల్లీ గ్లాస్ తోటి ప్రొటెక్ట్ చేస్తున్నారు. వేరే రేర్ సైడ్ ఆఫ్ ద ఫోన్ వచ్చేటప్పటికి ఈ రోజు కూడా స్టిల్ ఒకవేళ మీరు ఫోన్ కనుక చీప్ ఫోన్ అంటే తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా మనకి ప్లాస్టికే వాడటం జరుగుతుంది. సో ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది చాలా త్వరగా స్క్రాచెస్ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ దీనిపైన ఉండేటువంటి లేయర్ కోటింగ్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కంపెనీస్ అనేవి మొబైల్ని బడ్జెట్లో తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్లాస్టిక్ బాడీస్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంటుంది. ఇక ఇదే ప్లాస్టిక్ దానిలో మనకి సెకండ్ జనరేషన్ అదేనండి పాలికార్బోనేట్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. సో ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ ప్లాస్టికే కానీ ఇది చూడటానికి మాత్రం మనకి గ్లాసీ ఫినిష్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మొన్న బడ్జెట్లో వచ్చేటువంటి స్మార్ట్ ఫోన్స్లో కూడా ఎన్రిచ్డ్ లుక్ కోసం కంపెనీస్ దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇకపోతే దీనివల్ల మరి మనకొక లాభం ఏంటి అంటే దీంట్లో మనం గ్రేడియంట్ ఫినిషింగ్ చూడొచ్చు. అంటే బ్యాక్ ప్యానల్లో మనము డ్యూయల్ కలర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే డ్యూయల్ కలర్ గ్రేడియంట్ ఫినిష్ని కూడా తీసుకొని రావచ్చు. అలాగే ఇది కొంచెం డ్యూరబిలిటీ కంపేర్ టు ద ప్లాస్టిక్ కన్నా కానీ స్క్రాచెస్ ఇలాంటివన్నీ పడేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో కూడా ఎన్రిచ్డ్ లుక్ అండ్ రిచ్ లుక్ కావటం కోసం కంపెనీస్ ఈ పాలికార్బోనేట్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అయితే మనం నెక్స్ట్ మెటల్ బాడీకి సంబంధించి చూద్దాం. సో మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక రేర్ సైడ్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా వీళ్ళు మెటల్ బాడీస్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మనకి షామీ కంపెనీలు అలాగే యాపిల్ కంపెనీలో. సో యాపిల్ అనేది వీళ్ళు టోటల్గా A7000 సిరీస్ అని చెప్పి కంప్లీట్లీ వీళ్ళు స్పేస్ షిప్స్లో మ్యానుఫ్యాక్చరింగ్కి యూస్ చేసేటువంటి మెటల్ని యూస్ చేస్తూ వీళ్ళ బాడీస్ని డిజైన్ చేస్తారు ఫర్ ద స్ట్రాంగెస్ట్ టఫెస్ట్ బాడీ. ఇకపోతే షామీ కంపెనీ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా కొంచెం ప్రొటెక్షన్ పర్పస్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తోనే వీళ్ళు కూడా మనకి మెటల్ బాడీస్ని అయితే తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇది కూడా మనకి ఒకందుకు మంచిదే. సో మొబైల్ ఫోన్ కింద పడ్డప్పుడు తొందరగా అది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు ద ప్లాస్టిక్ అండ్ గ్లాస్ బాడీ కన్నా మెటల్లో. కాకపోతే దీంట్లో కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటి అని అంటారా? మీరు ఏదన్నా హెవీ అప్లికేషన్ యూస్ చేస్తున్నా లేదా హెవీ గేమింగ్ వాడుతున్నా మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో త్వరగా హీట్ అవ్వడం జరుగుతుంది. ఆ హీట్ అయిన వాటి మొత్తాన్ని కూడా మొబైల్ వెనక ఉండేటువంటి బ్యాక్ బాడీ ఏదైతే ఉందో అంటే ఈ మెటల్ బాడీ ఏదైతే ఉందో తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. సో దట్ మనకి ఫోన్ అనేది చాలా త్వరగా హీట్ అవ్వడం జరుగుతుంది. సో మెటల్ బాడీస్ ఏవైతేనో ఒకందుకు మంచిదే ఫర్ స్ట్రాంగెస్ట్ టఫెస్ట్ బిల్ట్ క్వాలిటీ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక మెటల్ బాడీ ఈజ్ ఆసమ్. కాకపోతే దీంట్లో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్
కానీ అది హీట్ అయినా కానీ మొబైల్ ఫోన్ ఈ మెటల్ బాడీ ఏదైతే ఉందో చాలా త్వరగా అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇకపోతే దీంట్లోనే మరొక డిసడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే ఈ మెటల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో మనకి బెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఐఫోన్స్ అన్నిటిలో మీరు లేదా రెగ్యులర్గా మెటల్ బాడీస్ ఉన్నటువంటి ఫోన్స్ అన్నిటిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వినే ఉంటారు. ఏంటి అంటే బ్యాక్ బాడీ ఏదైతే ఉందో బెండ్ అయిపోయింది, జస్ట్ దాన్ని మనం ఇలా మళ్ళీ ప్రెస్ చేసి ఆ బెండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇదొక్కటి కూడా మరొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో కాకపోతే మనకేంటంటే కొంచెం ప్రీమియం అంటే కంపేర్డ్ టు ద ప్లాస్టిక్ కన్నా కొంచెం ప్రీమియం లుక్ కావాలి అనుకునేటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ మెటల్ బాడీస్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా మనం గ్లాస్ బ్యాక్ విషయానికి వచ్చేసేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ గ్లాస్ బ్యాక్ ఏదైతే ఉందో టోటల్లీ ప్రీమియం ఫోన్స్లో మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎక్కువగా మనం ప్రీమియం ఫోన్స్లో ఈ ఫోన్స్ని చూస్తూ ఉంటాం, అంటే ప్రీమియం గ్లాస్ బ్యాక్ని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి శాంసంగ్కి సంబంధించినటువంటి S10 సిరీస్ కావచ్చు, అలాగే ఐఫోన్ ఎక్స్ నుంచి దానికంటే హయ్యర్ వర్షన్స్ కావచ్చు. అంతదాకెందుకు ఈవెన్ రీసెంట్గా షావమీ రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్లాస్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి టోటల్లీ ఈ మొబైల్ ఫోన్ యొక్క లుక్ ఏదైతే ఉందో ఎన్రిచ్డ్ అండ్ ప్రీమియం లుక్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ఇది మనకి చూడటానికి లుక్స్ పరంగా అయితే బాగుంటుంది, అలాగే స్క్రాచెస్ అలాగే మనకి ఏ విధమైనటువంటి పెయింట్ పోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కానీ దీనివల్ల ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కంపేర్డ్ టు ద ప్లాస్టిక్ అండ్ మెటల్తో కంపేర్ చేశారన్నట్లయితే ఇదే మనకి తొందరగా బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ కంపెనీస్ మనకు చెప్తాయి ఇవి వన్ ఆఫ్ ద టఫెస్ట్ గ్లాసెస్ అని, కానీ అవి కూడా మనకి ఒక సర్టెన్ యాంగిల్లో డ్యామేజ్ అయింది అన్నట్లయితే 100% ఇవి కూడా డ్యామేజ్ అవ్వాల్సిందే. ఇవాళ రేపు మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అలాగే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో కూడా ఎక్కువ శాతం చాలా కంపెనీస్ కూడా మనకి పాలీకార్బోనేట్కి సంబంధించినటువంటి గ్లాస్ ఫినిష్ని అలాగే లేదు కొంచెం బడ్జెట్ ఎక్కువగా అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వీళ్ళు మనకి ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ టెక్నాలజీని వీళ్ళు బ్యాక్ తీసుకొని రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఫోన్ యొక్క లుక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ గ్లాస్ వాడటం వల్ల మనకు వచ్చినటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందాక నేను మీకు చెప్పినట్లుగా గ్రేడియంట్ ఫినిష్ని తీసుకొని రావచ్చు, అంటే మల్టీ కలర్ ఇన్ ద బ్యాక్ ప్యానల్. అలాగే ఈ గ్లాస్ ఏదైతే ఉందో పైన లేయర్లో ఉంటుంది, అలాగే దీనికి సంబంధించినటువంటి గ్రేడియంట్ ఫినిష్ ఏదైతే ఉందో అది గ్లాస్కి మరొక వైపు ఉంటుంది. కాబట్టి మనకి గ్లాస్ మీద ఉన్నటువంటి పెయింట్ కూడా చాలా 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 కాలం మనకి లాంగ్ లాస్టింగ్ ఉండడం జరుగుతుంది. అండ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా అంటే ఆ పెయింట్ లెగవటం కానీ లేదా పెయింట్ మీద స్క్రాచెస్ పట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా మొబైల్ ఫోన్స్ వెనకాల చూసేటువంటి ప్లాస్టిక్ బ్యాక్ కావచ్చు, అలాగే మనకి మెటల్ బ్యాక్ కావచ్చు, అలాగే గ్లాస్ బ్యాక్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఏది డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది, ఏది కాస్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే ఈ బ్యాగ్స్లో మీకు నచ్చినటువంటి బ్యాక్ ఏంటి అంటే ప్లాస్టిక్ బ్యాకా, లేదన్నట్లయితే కనుక మెటల్ బ్యాకా, లేదన్నట్లయితే కనుక మనకి గ్లాస్ బ్యాక్ అనేది కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.